దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. వృషభ రాశి వారికి మార్చ్ 2024 ఇయర్లో మార్చిలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతాయి అన్న అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే శుభయోగం ఎలా జరుగుతుందంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహు గ్రహాల వల్ల ఇప్పుడు శుభయోగం జరుగుతుంది వృషభ రాశి వారికి. సో ఇక్కడ దీని శుభ ఫలితాలు ఏంటంటే రాజకీయ నాయకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ఏదైనా పొజిషన్ సంపాదించగలుగుతారు. ఒకవేళ మీరు సీనియర్స్ దృష్టిలో కూడా మీరు ఒక పేరు ప్రతిష్టలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. నిజంగా రాజకీయ నాయకులకు గుర్తింపు వచ్చిందంటే దానికి ఆటోమేటిక్గా సక్సెస్కి కారణమే అనుకోవాలి. సో ఆ విధంగా రాజకీయ నాయకులకు బాగుంది. విద్యుత్ రంగంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి విద్యుత్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంది. ఇక రక్షణ శాఖ కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ కానీ వాళ్ళకు కూడా ఓవరాల్గా అన్ని విధాలుగా ఆశాజనకంగా ఉంటుంది. భాగస్వాముల సహాయ సహకారాలు ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో మంచి గ్రోత్ ఉంటుంది. తర్వాత ఊహించని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దాని ద్వారా లాభాలు జరుగుతాయి. సో కొత్త వాళ్ళతో బిజినెస్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళు కొత్త పరిచయాలు అయితే మీకు ఏర్పడితే దానివల్ల కొంచెం లాభం జరుగుతుంది. సో ఏదేమైనా చూసుకోవాలి. లాభం ఓవరాల్గా మాత్రం కొత్త పరిచయాలు జరిగినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొందరు ఏంటంటే కొత్త పరిచయాలను కొన్ని సందర్భాలు అవాయిడ్ కూడా చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే అనుకూలంగా ఉంది కాబట్టి మీరు దాన్ని పర్సూ చేయొచ్చు. కొత్త పరిచయాలని చాలా సందర్భాల్లో కొత్త పరిచయాల వల్ల నష్టాలని కూడా ఉంటాయి జాతకంలో. అలాంటి సందర్భాల్లో అవాయిడ్ చేయాలి. ఇక్కడ అలాంటిది లేదు, బెనిఫిటే ఉంది కాబట్టి బెనిఫిట్ ఉంది కదా అని మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తే చాలా వరకు సరిపోతుంది. ఇకపోతే ఎవరైతే జాబ్లో ఉన్నారో, ప్రొఫెషన్లో ఉన్నారో పై అధికారుల వాళ్ళ చేత కొంచెము చూసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ కొంచెం ఇలాంటివి అయితే పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవాళ్ళు. సో చాలా వరకు మీరు పేషెన్స్గా ఉంటూ మీ పర్ఫార్మెన్స్ మీరు చేసుకుంటూ పోతే సరిపోతుంది. అండ్ మాట్లాడే విషయంలో కానీ మీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఒకవేళ పెద్దవాళ్ళు తప్పు చేసినా మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సంతాన విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు నిజంగా చెప్పాలంటే మెజారిటీగా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే ఇప్పుడు మనము పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారనుకోండి వాళ్ళు ఒక మెచ్యూరిటీ వస్తుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత 45 ఏళ్ళు దాటిన తర్వాత అనుభవం ఉంటుంది, మెచ్యూరిటీ వస్తుంది. ప్రాబ్లమ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే పిల్లలతోనే వస్తాయి, చిల్డ్రన్తోనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా జ్ఞానదంతం రాదు, తెలివితేటలు అంతా ఉండవు. సో ఉడుకు రక్తంలాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో ఇలా ఏ టైప్ అయిన ప్రాబ్లం పిల్లలతోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలతో మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలతో చేత కూడా మనం రఫ్గా డీల్ చేయడానికి వీలే లేదు. ఎందుకంటే రకరకాల న్యూసెస్ జరుగుతుంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ వల్ల ఉండొచ్చు, సో అఫైర్స్ వల్ల ఉండొచ్చు. మీరు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే స్పౌస్ విషయంలో ఒకవేళ భార్య అయితే భర్త విషయంలో, భర్త అయితే భార్య విషయంలో ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా మీరు ఇమీడియట్ ట్రీట్మెంట్కి అలా తీసుకెళ్ళాలి. ఇకపోతే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశం ఉంది. ఏదైతే ఆల్రెడీ ఎవరైతే కోర్టు కేసులలో ఉన్నారో. సో ఈ విధంగా ఓవరాల్గా ఇక్కడ వృషభ రాశి వారికి గుడ్ ఎఫెక్ట్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఈ విధంగా మిక్స్డ్గా ఉంది. సో దీంతో పాటు ఇక్కడ మీరు జాతకరీత్యా చేయాల్సింది ఏంటంటే జాతిపచ్చ, బ్లూ జాగర్ డైమండ్ ఈ 2 రత్నాలు పెట్టుకుంటే చాలా వరకు మన క్యాపబిలిటీస్ అన్నీ పెరుగుతాయి. ఇది నిరూపితమైన విషయం. మీరు ఏ సమస్య చెప్పినా రత్నాలకని కాదు, నిజంగా రత్నాలు అనేది మనకు బియాండ్ అవర్ కంట్రోల్. మన పరిధిలో ఉంటే మనము రెక్టిఫై చేసుకుంటాం. మన పరిధిలో లేని విషయాలు ఉన్నప్పుడు నిజంగా అక్కడ అదృష్టం మీదే మనము ఆధారపడతాం. కాబట్టి ఇక్కడ జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ జ్యోతిశాస్త్రం అడ్వైజ్ చేస్తుంది. దీంతో పాటు అనుకూలమైన డేట్స్ మాత్రం మనం ఎవ్వరూ మర్చిపోకూడదు. అకార్డింగ్ టు ఈ డేట్స్ ప్రకారమే మీరు ప్లాన్ చేసుకుంటే చాలా వరకు వండర్ఫుల్గా ఉంటుంది, ప్రతి సక్సెస్ ఉంటుంది. ఆ డేట్స్ ఏంటంటే 1, 2, 6, 8, 9, 13, 16, 19, 22, 28 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఫర్ ద వృషభ రాశి వారికి. ఇక రత్నాల వరకు మాత్రము జాతిపచ్చ, వజ్రం ఈ 2 విషయాలు పెడితే ఓవరాల్గా బాగుంటుందండి. రత్నాలు అనేది మనిషి ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రత్నాల కింద డిమాండ్ ఉండడానికి ముఖ్య కారణం ఇది. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషన్,
సో రత్నాలు ప్రతి ఒక్కరు నాయకులు, రాజులు, సో ప్రజాప్రతినిధులు చాలామంది రత్నాలు ఎందుకు ధరిస్తున్నారంటే మన మనిషి క్యాపబిలిటీస్ను, హిడెన్ క్రియేటివిటీ మన ప్రతి మనిషిలో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయాలి. కొందరు ఏం చేస్తారంటే ఎంత షార్ప్ ఉంటారంటే కొంచెం చిన్న ఎంకరేజ్ చేయగానే దాన్ని పట్టుకొని చాలా ముందుకు వెళ్ళిపోతారు. ఆ ఎంకరేజ్మెంట్, ఆ స్పార్క్ అనేది అవసరం. ఇప్పుడు ఒక అగ్గిపెట్టి ఉంది, అది ఫైరింగ్ ఎలిమెంటే. దానికి ఎప్పుడైతే రాపిడి మళ్ళీ ఇంకోలాంటి సిమిలర్గా జరుగుతుందో అప్పుడే ఆ ఫైర్ అనేది పుడుతుంది, తనంతలో తను ఉంటే పుట్టదు. అలాగే ప్రతి మనిషి లోపల ఈ ఫైర్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, ఆ స్పార్క్ అనేది ఉంటుంది, ఆ స్పార్క్ను వెలిగించగలగాలి. సో ఇది ఇక్కడ రత్నం ఏం చేస్తుందంటే కాస్మిక్ రేస్ ద్వారా మీరు అంటే సూటబుల్ రత్నాన్ని, మీకు సూటబుల్ రత్నం అన్నది చెప్పేది బర్త్ చార్ట్ ఆధారంగానే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా రత్నాలు పెట్టుకుంటే ఫస్ట్ ఒక చిన్న స్పార్క్ వెలిగించింది అనుకోండి, చేసేదంతా మళ్ళీ మీరే. సో ఆ స్పార్క్ కోసం చిన్న అగ్గిపెట్టెలాగా మనము ఒక పెద్ద నిప్పు ఇది చేయాలంటే ఒక చిన్న అగ్గిపెట్టె ఎట్లా అవసరం ఉంటుందో రత్నం ఆ విధంగా పనిచేస్తుంది. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నా, ఈ చిన్న రత్నం ఎలా పనిచేస్తుంది, చేసేదంతా మీరేనండి. కాకపోతే మీ లోపల ఉన్న హిడెన్ క్రియేటివిటీని ఒక అగ్గిపుల్ల వెలిగించినట్టు ఒక స్పార్క్ చేస్తుంది. ఇక ఒక్కసారి మీకు ఆ స్పార్క్, ఒక ఆలోచన, ఒక ఐడియా వచ్చిందనుకోండి, జీవితమే మారిపోతుంది. సో ఈ స్లోగన్ ఊరికే రాలే, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందన్న మాట వాస్తవం కాబట్టే ఈ స్లోగన్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. సో ఆ విధంగా రత్నాలు అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తే మనిషిపై. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇంత రత్నాలకి ఇంత డిమాండ్ ఉండడానికి కూడా ముఖ్య కారణం అదే. సో ఈ విధంగా పచ్చ డైమండ్ ఈ విధంగా ఉంది. మీరు ఒకసారి రత్నం ఇంతవరకు పెట్టుకోకపోతే నిజంగా కూడా చాలామంది ఎలా ఉన్నారంటే డూప్లికేట్ రత్నాలు విక్టిమ్ అయిన వాళ్ళు చాలామంది నమ్మలేకపోతున్నారు. ఇక కొందరు కేటగిరీ పీపుల్ ఎవరంటే ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి కానీ రత్నశాస్త్రం గురించి కానీ అవగాహన లేని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ మెజారిటీగా ఉన్నోళ్ళు అవగాహన లేని వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఎక్కువ మంది ఎవరున్నారు తెలుసా అంటే డూప్లికేట్ విక్టిమ్ అయిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా రత్నం అని అందరూ మేము ఎంతో సందర్భాల్లో చెప్తూ ఉంటే చాలా చూద్దాం దీన్ని ఎలా ఉంటుంది ప్రభావం అని కూడా చాలామంది పెట్టుకున్నారు. అంటే మా దగ్గర కాదు, పెట్టుకోవడానికి ముందుకు వస్తే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకు 80% మార్కెట్ ఇప్పుడు డూప్లికేట్స్ ఉన్నందువల్ల డూప్లికేట్ వచ్చిందనుకోండి, ఇక మళ్ళీ జీవితంలో వాళ్ళు నమ్మడానికి వీలుండదు. ఆ విధంగా నమ్మని వాళ్ళు ఈ కేటగిరీలు ఉన్నారు. ఏదేమైనా దివ్య డైమండ్స్ ఈజ్ బార్న్ టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్. మీకు జాతి రత్నాలు, సర్టిఫైడ్ రత్నాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి దివ్య డైమండ్స్ సంప్రదించండి. అండ్ హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి.